సార్ కేసీఆర్ గారు గత కొద్ది రోజులుగా హ్మ్. అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హ్మ్. ఆయనకి ఆపరేషన్ జరిగాయో లేకపోతే అసెంబ్లీకి రాలేదు. హ్మ్. ఆయన గత కొద్ది రోజులుగా అసెంబ్లీకి రావట్లేదు. హ్మ్. అంటే యాస్ పర్ రూల్స్ 60 రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతేనో, లేకపోతే ఇన్ని రోజులు లేకపోతేనే అంటే అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం స్పీకర్‌కి ఉంటుందా? దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉంది. ఆ! నేనైతే చెప్పగలను. 60 రోజులు గాని అసెంబ్లీకి రాకపోతే ఏ ఎమ్మెల్యే అయినా హ్మ్. స్పీకర్‌కి ఆ పవర్ ఉంది. హ్మ్. ఖచ్చితంగా డిస్‌క్వాలిఫైడ్. హ్మ్. అంటే నార్మల్‌గా ఏందంటే సార్, అంటే రేవంత్ రెడ్డి అక్కడ కూర్చుంటే ఈయన చూడలేడా? లేకపోతే ఆయన్ని సీఎం హోదాలో ఉంటే ఈయన ప్రతిపక్ష హోదాలో ఫేస్ చేయలేక రావట్లేదంటారా? ఇది ఈ సినారియోని ఎలా రేవంత్ చూడొచ్చు? రెడ్డి ముఖ్యమంత్రి అయితే హ్మ్. ఈర్ష్య, దేశం, పగతో ఇగో. రెచ్చిపోతుండు. హ్మ్. అందువల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం అతనికి ఏ కోశాన్ని ఇష్టం లేదు, కాడనుకున్నాడు, అవును. అంటే మొగుడయ్యిండు. సార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు సీఎం అయినా పర్వాలేదు అన్నంతగా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కదా, ఆ! జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ కదా. హ్మ్. అది అన్నమాట ఇదంతా కథ. హుహు. జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఈయన పోయిండాడు ఇంటికి, హ్మ్. రేపు ఆయన పోతుండాడ. హ్మ్. ఇంకెవరు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. హ్మ్. అది పడిపోయినట్టు అనిపిస్తుంది. హ్మ్. అది మహాసముద్రం లాంటిది కాంగ్రెస్ పార్టీ. వస్తుంటారు, పోతా ఉంటారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే నాయకత్వం ఏముంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ముగ్గురు తగిలితే, హ్మ్. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాజస్థాన్ నుంచి రాజేష్ పైలట్ ఉండేవాడు, హ్మ్. మధ్యప్రదేశ్ నుంచి మాధవరావు సింధియా ఉండేవాడు, హ్మ్. ఇక్కడ దక్షిణాది నుంచి రాజశేఖర్ రెడ్డి ఉండేవాడు. వీళ్ళు ముగ్గురు ఒక్కసారి చచ్చిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అనాథ అయిపోయింది. హ్మ్. కాకపోతే వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ లో చచ్చిపోయారు చూసుకో కావాలంటే. హ్మ్. దగ్గర కొద్ది ఒక గ్యాప్. రాజస్థాన్ లో రాజేష్ పైలట్, మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ సింధురాజులైన మాధవరాజ్ సింధియా, ఈడ రాజశేఖర రెడ్డి చచ్చిపోవడంతో కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. నాయకుడు లేని నావైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం రాహుల్ గాంధీని నమ్మదు. హ్మ్. ఈ దేశ యువత రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు. కారణం ఏంటండి? కారణం ఏంటంటే అతను, హ్మ్. ఎందుకంటే అతను ఇటాలియన్, ఇండియన్ కాదు. హ్మ్. రాహుల్ గాంధీ ఇండియన్ కాదు, హ్మ్. అతను ఇటాలియన్ మార్బల్ అంటాడు. హ్మ్. అందువల్ల ఈ దేశ యువత, చదువుకున్న యువత నమ్మటం లేదు హ్మ్. రాహుల్ గాంధీ. అతని యొక్క దేశభక్తి అనేది హ్మ్. నమ్మకం లేదు ఈ దేశ యువతకి. హ్మ్. అది మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ అందరికి కూడా హ్మ్. నమ్మటం లేదు ఈ దేశ యువత. ఓకే. అంటే భారత్ జోడో యాత్ర చేస్తాను రాహుల్ ఆయన గాంధీ ఏ పోకుడు యాత్రలన్నా చేసుకోమను. హ్మ్. కర్ణాటక సిద్ధరామయ్య, డికే అవునండి. శివకుమార్ వల్ల అవునండి. కర్ణాటక, గెలిచింది. తెలంగాణ ఏడ తెలంగాణలో రేవంత్ రెడ్డి హ్మ్. దొమ్ముతో లాక్కొని వచ్చిండు. హ్మ్. అంతే తప్ప నీకు రాహుల్ గాంధీకి హ్మ్. కష్టం. ఓకే. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రిగా భావించటం లేదు. హ్మ్. అంటే నాయకత్వం ఏమిటో కొట్టిమిట్టాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే. అందువల్ల ఏంటంటే ఈ దేశం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఈ దేశ యువత చూడదలుచుకోవటం లేదు. వాస్తవం అయితే ఆయన ఎన్ని యాత్రలు, భారత జోడో న్యాయ యాత్ర చేసుకున్నా, హ్మ్. పోకుడు యాత్రలు ఎన్ని చేసుకున్నా, హ్మ్. నో వే, నో ఛాన్స్. అదైతే నేను స్పష్టంగా చెప్పగలను. వాళ్ళు నాయకత్వాన్ని, కొత్త యువతరాన్ని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ నాయకులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి హ్మ్. ఢిల్లీ చుట్టూ తిప్పుకోకుండా హ్మ్. అన్ని రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి లాంటి లీడర్స్ని తయారు చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాల. ప్రతిదానికి ఢిల్లీ పిలిచి నువ్వు ఈయన మినిస్టర్ పెట్టు, వాణి మినిస్టర్ పెట్టు, ఢిల్లీ పెత్తనం చేయకూడదు. ఏ రాష్ట్ర పెత్తనం ఆ రాష్ట్రం ఒక రేవంత్ రెడ్డి లాంటి పవర్ఫుల్ డైనమిక్ లీడర్లకి ఇచ్చేసేయాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుద్ది తప్ప, మేము ఢిల్లీకి రా, మా ఫ్లైట్ ఎక్కిరా, ముందుండిరా, వెనకుండిరా అంటే ఎట్ట ఏడిచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాత్రం చెప్పగలను. రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా ఈ దేశ యువత ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ వల్ల కాదు, కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో డికే శివకుమార్, సిద్ధరామయ్య వల్ల అధికారంలోకి వచ్చిందని నేను స్పష్టంగా చెప్పగలను.